ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జనసేనతోనే ముడిపడి ఉంది. మళ్ళీ జగనే వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుంది. ఇక పెదకూరపాడు నియోజకవర్గాన్ని చూస్తే గడిచిన 4.5 సంవత్సర కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇసుకను మింగేశారు. ఇసుకను మింగేసి కోట్ల రూపాయల ఖజానాను నింపుకున్నారు. ఎక్కడా లేని విధంగా స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు ఆయనే సొంతగా లారీలు తీసుకొని కొన్ని లారీలు కొనటం, కొన్ని లారీలు లీజుకు తీసుకొని దాదాపు 60 లారీలతో అధిక సంఖ్యతో 15, 20 టన్నులు పోయాల్సిన లారీకి కూడా 50, 60 టన్నులు ఇసుకేసుకొని పోయి అక్రమ ఇసుక రవాణా చేసి ఖజానాన్ని భారీగా నింపుకున్నారు. మోటార్ ఫీల్డ్ మీదే దాన్నే నమ్ముకొని 1, 2 లారీలు తీసుకొని జీవనం సాగిస్తున్న లారీ ఓనర్లను దెబ్బతీసే విధంగా వాళ్ళని నష్టపోయి లారీని ఫైనాన్స్ చెప్పే లాగా ఈయన వ్యాపారం చేశాడు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే శిలాఫలకాలు, శంకుస్థాపనల హడావిడి తప్ప అభివృద్ధి అనేది శూన్యం ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో. సరైన రహదారి నియోజకవర్గంలో ఎక్కడా కూడా సరైన రహదారి అనేది లేదు. ఇక అధికారంలోకి రాగానే అమరావతి నుంచి బెల్లంకొండ డబల్ రోడ్డు వేస్తానని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది నంబూరు శంకర్రావు గారు. ఇప్పుడు 4-5 నెలల్లో ఎలక్షన్ ఉందనగా దీన్ని మొదలుపెట్టి హడావుడిగా ఏదైతే ఆ రోడ్డు పరిధిలో ఉన్న గ్రామాల్లో పనిచేసినట్టు చూపిస్తూ బయట ప్రదేశాన్ని గాలికి వదిలేశారు. కనీసం ఒక బ్రిడ్జి అంటే బ్రిడ్జి, ఆ రహదారికి సంబంధించిన వంతెనలు కానీ బ్రిడ్జిలు కానీ కట్టకుండా పగల కొట్టేసి పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లను కూడా తొలగించేసి ఆ గ్రామాల్లో మటుకు కొంచెం హడావిడి చేసే పరిస్థితి ఉన్నారు. కనీసం ఎలక్షన్ లోపైనా ఈ రోడ్డు నిర్మిస్తారా? ఇది అంతటితోనే హడావిడి ఆగిపోతుందా? ఇక మాదిపాడు దగ్గర కృష్ణా జిల్లాకు, పల్నాడు జిల్లాకు బ్రిడ్జి కడతారని ముఖ్యమంత్రి చేతుల మీద శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి ఆ బ్రిడ్జిని కూడా హడావిడి చేసేసి ఇంతవరకు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. సత్యమూడి దగ్గర ఎన్నాళ్ళు ఉన్న నాయకులు ఎవరు కూడా సరైన రహదారి వేయలేదు. నేను 60 లక్షలు పెట్టి రహదారి వేస్తున్నాను, అక్కడ ఏదో పార్కు తెస్తున్నానని మాయమాటలు చెప్పిన ఎమ్మెల్యే గారు ఒక 200 మిషన్ పెట్టుకొని సైడ్ చెట్లు, తుప్పల చెట్లు మొత్తం పక్కకనేసి ఇదే రహదారి అని చెప్పే పరిస్థితి దిగజారారు. ఇక అక్కడే సమీపంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు ఎవరైనా సరే కృష్ణా జిల్లాకి వెళ్ళాలన్నా, ఇటు నుంచిగా హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా ఎక్కువ సంఖ్యలో పులిచింతల ప్రాజెక్టు నుండి నియోజకవర్గ ప్రజలతో సహా పక్క నియోజకవర్గాలు కూడా రాకపోకలు ఉన్నాయి. కనీసం 8 నుంచి 10 కిలోమీటర్ల మాదిపాడు పంచాయతీ నుండి పులిచింతల ప్రాజెక్టు వరకు 8 నుంచి 10 కిలోమీటర్లు కూడా రోడ్డు వేయలేని పరిస్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏ పాటికి కూడా ఎక్కడ మాదిపాడు నుండి వైకుంఠపురం దాకా రహదారి అనేది లేక, ఎక్కడైతే ఈ మాదిపాడు నుండి వైకుంఠపురం దాకా ఇసుక రీచ్లు ఉన్నాయో, ఇసుక అందుబాటులో ఉన్నదో అన్నిటినీ యథావిధిగా తోడేసుకొని ఆయనకున్న సొంత లారీల్లో అమ్ముకొని వ్యాపారం చేసుకున్నాడు. ఈరోజు అభివృద్ధి అనేది నియోజకవర్గంలో కుంటిపడి ఉంది. ఒక పక్క మించాంగ్ తుఫాను వల్ల రైతులు నష్టపోతే నేను ఆదుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే గారు ఇంతవరకు వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. సెలెక్ట్ చేసి ఇంతమంది రైతులు, ఇంత పొలం ఆగమైపోయాది, ఇంత పొలం నష్టపోయారు ఇంతమంది రైతులని కనీసం లిస్టులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ నియోజకవర్గం నాయకుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం వైపు నియోజకవర్గ ప్రజలు భారీగా ఆలోచనలు ఉన్నాయి పార్టీలోకి రావటం కోసం. ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు కానీ నియోజకవర్గ భవిష్యత్తు కానీ ఉండాలి అంటే జనసేన టీడీపీ కలిసి అధికారం రావాలి. ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా రైతులు కానీ సామాన్యులు కానీ క్షేమంగా ఉండే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా వైసీపీని ఓడించడం కోసం ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా త్వరగా వారి యొక్క నిర్ణయాన్ని తీసుకొని పార్టీలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని
విచ్చలవిడిగా ధనదాహానికి మింగేసి సంపాదించుకున్నారో వారందరికీ బుద్ధి చెప్పే పరిస్థితి నియోజకవర్గ ప్రజలు రావాలని జనసేన పార్టీ తరపు నుండి విన్నవించుకోవడం జరుగుతుంది. నమస్కారం.